సీఎం కేసీఆర్పై అసంతృప్తి వారిద్దరిని కలిపింది. కానీ వారి మధ్య అంతగా సంబంధాలు లేవు. వారి రాజకీయంగా వారిద్దరూ కలిసి వెళ్తారా అనేది ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. వారిద్దరు ఏ రాజకీయ పార్టీలో చేరుతారనేది ఆసక్తిగా మారింది. వారికి స్వాగతం అంటూ కాంగ్రెస్, బీజేపీ ఆఫర్లు ప్రకటించాయి. కానీ వారిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏ కుటికి వెళ్లకుండా కారులోకి అసంతృప్తులు బయటకు లాగాలని పక్కా ప్లాన్ వేశారట. ఆ తర్వాత సొంత కుంపట పక్క చూపులు అనేదా తెలుస్తారట. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ ఇద్దరు నేతలు పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే వీరి కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న సీఎం కేసీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి తమని సస్పెండ్ చేయడంపై ఒకరు థాంక్స్ చెప్పగా మరొకరు పంజరం నుంచి విముక్తి కలిగిందని ఓపెన్ కామెంట్లు చేశారు. ఇప్పుడే వింటున్న జూపల్లి కృష్ణారావును టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ చేసినట్టుగా ఇప్పుడే విన్నా. చాలా సంతోషం. ఎందుకంటే పంజరంలో నుంచి పక్షి బయటకు వచ్చినట్టుగా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళే సమానం చెప్పాలా. గడచిన 2-3 సంవత్సరాల నుంచి అరే సభ్యత్వం చేస్తాం పుస్తకం ఇవ్వండి అంటే సభ్యత్వం చేసే పుస్తకాలు ఇవ్వలే. 3 సంవత్సరాల నుంచి పార్టీ సభ్యత్వం చేస్తారంటే సభ్యత్వం చేయడానికి వీళ్ళేది మీ పుస్తకాలు ఇవ్వమని మా బుక్స్ ఇవ్వలే. మరి నేను సభ్యుని ఉన్నట్ట లేనట్ట ఇలా సస్పెండ్ చేస్తున్నారంటే నేను పార్టీ సభ్యునిగా వాళ్ళే అంటున్నారు, నేను అంటలేను, వాళ్ళే అంటున్నారు. సంతోషం సంతోషం కానీ సంతోషమే కానీ నేను సూటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మీ 100 మాగదులతో ప్రెస్ మీట్ పెట్టివ్వడం కాదు, ఈ సస్పెన్షన్ తో పాటుగా నేను మాట్లాడిన ప్రశ్న ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో, నేను మాట్లాడిన ప్రశ్నల్లో అబద్ధాలున్నాయా, నేను మాట్లాడిన ప్రశ్నలకు సమానం చెప్పి సస్పెండ్ చేస్తే ఒకవేళ మీ సమాధానం నేను అబద్ధాలు మాట్లాడాను కానీ నేను మాట్లాడిన మాటలు సత్యదూరం కానీ అని మీరు అంటే నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మాట్లాడినటువంటివి నిజాలా అబద్ధాలని వాటికి సమానం చెప్పకుండా సస్పెండ్ చేస్తా ఉంటే అంటే మీరు భయపడి సస్పెండ్ చేస్తా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి అధిష్టానం సస్పెండ్ తో అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు జూపల్లి కృష్ణారావు దారెటు అనేది అందరిలో సందేహం మొదలైంది. దీంతో వారి పయనం ఎటువైపు ఉంటుందనే దానిపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి తమకు తోడుగా మరింత మంది నేతలు వచ్చే వరకు వేచి చూస్తారనే అభిప్రాయం ప్రబలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ లోని అసంతృప్త నాయకులకు ఒక వేదికగా ఉండేలా కూటమి ఏర్పాటు చేయాలనేది వీరి లక్ష్యమని పలువురు చెబుతున్నారు. వారి లక్ష్యం చేరుకున్న తర్వాత ఎవరితో జట్టు కడతారు, లేకుంటే ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే సమయంలో కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం కూడా సాగుతుంది. కొత్త పార్టీ ఒకటి ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 20 స్థానాలు గెలుచుకోగలిగితే రానున్న ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా ఉంటామని పొంగులేటి, జూపల్లి ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ హంగ్ లాంటి పరిస్థితులు ఏర్పడితే తామే కీలకం అవుతామనే ఉద్దేశం కూడా కనిపిస్తుంది. అయితే కొత్తగా రాజకీయ పార్టీని పెట్టి తద్వారా జనంలోకి వెళ్లి ఇన్ని సీట్లను ఇప్పటికిప్పుడు గెలవడం సాధ్యమవుతుందా అనే చర్చ కూడా నడుస్తుంది. దీనికి బదులుగా తమతో కలిసి వచ్చే నాయకులకు అసంతృప్త నేతలు అందరూ కలిసి ఏదో ఒక పార్టీతో ఒక ప్రత్యేకమైన ఒప్పందం చేసుకుని ఎన్నికల బరిలోకి దిగాలనే ఆకాంక్షతోనే వీరిద్దరూ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తమతో కలిసి వచ్చేది ఎవరు అనేది చూసుకుని రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రస్తుత
ప్రస్తుతానికి అటు కాంగ్రెస్ బీజేపీ నేతలతో పాటు వైఎస్ఆర్టీపీ నేత షర్మిలతోనూ టచ్ లో ఉంటున్నా తమ నిర్ణయాన్ని మాత్రం 2 నెలల తర్వాతే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే పొంగులేటిని తమ పార్టీలోకి చేర్చుకోవాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. అయితే ఇద్దరు నేతల గతం కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉంది. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుత బీజేపీ నేత డీకే అరుణ ఒకప్పుడు కాంగ్రెస్ లో కొనసాగారు. అప్పుడు జూపల్లికి అరుణకు వర్గపోరు తారాస్థాయిలో నడిచింది. ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు పార్టీలోకి వస్తే మళ్లీ ఇవే పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. జూపల్లి కూడా ఇంతవరకు బీజేపీ వైపు దృష్టి సారించలేదు. ఇక పొంగులేటి బీజేపీలో చేరికపైన మొదట్లో మంచి అభిప్రాయమే వ్యక్తమైన క్రమేణా అది మారుతూ వచ్చింది. దీంతో జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం ఉండడంతో పాటు ఆశించిన మేర ముస్లింల ఓట్లు పడవని చర్చ మొదలైంది. దీంతో పొంగులేటి బీజేపీ ఆలోచనపై ఒక అడుగు వెనక్కి వేస్తారని చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు పొంగులేటితో రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నారని చర్చ జరుగుతుంది. అయితే ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి, బట్టి విక్రమార్క వర్గాలు ఉండడంతో పొంగులేటి అటువైపు కూడా వెళ్లే అవకాశాలు ఉండవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక మరో 2 నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి, జూపల్లి ప్రకటించిన నేపథ్యంలో అది ఏమై ఉంటుందనే ఆసక్తికర చర్చ కూడా మొదలైంది.